Hello all and welcome to Aspirants Study Circle. I am Prashant and today we will try to cover important facts with maps. So the first important fact would be, see, if you look at it, the number of revenue divisions is very important. Now today we have 33 districts, which is well known. So if you look at it, which district has the highest number of revenue mandals, which is 31, and that would be Nalgonda. So Nalgonda. So ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ టోటల్గా వచ్చేసి 594. ఎస్, రీసెంట్గా కొన్ని మండల్స్ యాడ్ చేయబడ్డాయి, బట్ దిస్ ఇస్ అకార్డింగ్ టు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. సో దిస్ ఇస్ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మనకి తెలిసిందే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 119 ఉన్నాయి అండ్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ 17 ఉన్నాయి. సో మనకు వీ హ్యావ్ 3 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ ఇస్ పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, అండ్ 2 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ మహబూబాబాద్ అండ్ ఆదిలాబాద్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్ట్. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, దిస్ ఇస్ విత్డ్రావల్ ఆఫ్ మాన్సూన్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సో ఇది జస్ట్ ఫిగర్. సో మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే ఇలా వెళ్తుంది అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే దెల్ బీ ఫ్లో ఆఫ్, దిస్ ఇస్ ద విండ్ డైరెక్షన్, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు 2021 చూసుకుంటే మనకు తెలంగాణలో మనకు మాన్సూన్ సెట్ అయింది జూన్లో, అరౌండ్ జూన్, అండ్ విత్డ్రావల్ వచ్చేసి ఇన్ అక్టోబర్. సో జస్ట్ సింపుల్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే యాన్యువల్ రెయిన్ఫాల్, సో యాక్చువల్ అండ్ నార్మల్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది 905 to 906 వచ్చేసి దిస్ ఇస్ ది ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఇస్ ది ఎక్స్పెక్టెడ్, కానీ యాక్చువల్గా మనకు 2020 to 21లో పడింది 1322 mm ఆఫ్ రెయిన్ఫాల్. సో వీటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో యాక్చువల్ రెయిన్ఫాల్ పడ్డది 1322, కానీ ఆన్ అన్ యావరేజ్ పడింది మనకు 905 to 906, విచ్ ఇస్ అ కంటిన్యూస్ యావరేజ్ త్రూ మెనీ ఇయర్స్. సో దానికి బిలో నార్మల్ ఉంటుంది, అబవ్ నార్మల్ ఉంటుంది. సో మనకు 2022, 21 పడింది మనకు అబవ్ నార్మల్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఫ్యాక్ట్. సో అట్ ద సేమ్ టైం మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ నుంచి వచ్చేది మనకు 905లో మనకు 720 మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. అండ్ సౌత్ వెస్ట్ నుంచి యాక్చువల్గా మనకు రిసీవ్ అయింది 1009 mm. సో నెక్స్ట్ ఫ్యాక్ట్. నౌ డిస్ట్రిక్ట్ వైజ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ చూసుకుంటే మనము అకార్డింగ్ టు దిస్ అబ్స్ట్రాక్ట్ చూసుకుంటే మనము సూర్యాపేట్, సో ఈ ఏరియాస్లో చాలా హై టెంపరేచర్ అబ్జర్వ్ చేశాము, హై టెంపరేచర్ ఏరియాస్. సో సూర్యాపేట్, ఓకే. అండ్ అలాగే ఇఫ్ యూ లుక్ అట్ మినిమం టెంపరేచర్స్ చూసుకుంటే మనకు సంగారెడ్డి, సో సంగారెడ్డి అరౌండ్ 2 degrees, ఓకే. సో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి మనకు ఇందాక చూసుకున్నట్టయితే ఇట్ వాజ్ ఇన్ సూర్యాపేట్ అండ్ ద లీస్ట్ మినిమం టెంపరేచర్ విచ్ ఇస్ ఇన్ సంగారెడ్డి. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్ట్, పాపులేషన్ డెన్సిటీ. సో మన తెలంగాణలో ఓవరాల్ పాపులేషన్ డెన్సిటీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, 312. ఓకే, సో మనకు లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నది ములుగు విచ్ ఇస్ 71, అండ్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఆబ్వియస్లీ మనకు తెలిసింది హైదరాబాద్, బికాజ్ ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ. సో పాపులేషన్ డెన్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రూరల్ పాపులేషన్. సో మనకు రూరల్ పాపులేషన్ చూసుకుంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇక్కడ 0, అండ్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 96% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ములుగు
belongs to rural. So which is 96. So Mulugu. Moving on to the next fact. Urban population. So ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. సో హైదరాబాద్ హ్యాస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ అండ్ ములుగు హ్యాస్ ద లోవెస్ట్, అన్నిటికంటే తక్కువ. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్ట్. చైల్డ్ ఆఫ్ 0 to 6 పాపులేషన్. సో 0 to 6 పాపులేషన్ చూసుకుంటే మనకు ఆన్ అన్ యావరేజ్ మనకు 11.1% ఇన్ తెలంగాణ. అలాగే మనం ఇక్కడ అర్బన్ పాపులేషన్ వచ్చేసి మనకు 38.9%. 38.9%. అండ్ టోటల్ పాపులేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇట్స్ అరౌండ్ 3.5 crore. 3.5 crore. అలాగే మీరు ఇందాక చూసినట్టయితే రూరల్ పాపులేషన్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 61.1%. ఓకే, నౌ సో మూవింగ్ ఆన్. సో జోగులాంబ గద్వాల్లో వీ హ్యావ్ ద హైయెస్ట్ చైల్డ్ 0 to 6 పాపులేషన్ అండ్ ద లీస్ట్ ఇస్ పెద్దపల్లి. సో ఓవరాల్ ఈ ఫ్యాక్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. 11% అనేది, అరౌండ్ 11% అనేది గుర్తుపెట్టుకోవాలి. నౌ లిటరసీ రేట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో లిటరసీ రేట్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు హైయెస్ట్ లిటరసీ రేట్ ఓవరాల్గా హైదరాబాద్ 83, అరౌండ్ 83%. లీస్ట్ వచ్చేసి మనకు జోగులాంబ గద్వాల్లో అరౌండ్ 49.9%. సో ఇక్కడ టోటల్ లిటరేట్స్ చూసుకుంటే మనకు 66.5%. 66.54%. సో అలాగే మనము మేల్ లిటరసీ గురించి చూసుకుంటే మేల్ లిటరసీ వచ్చేసి 75%. 75% మేల్ లిటరసీ 75%. సో లీస్ట్ ఎక్కడ అని చూసుకుంటే మనకు జోగులాంబ గద్వాల్ 60%. అలాగే హైయెస్ట్ అనేది చూసుకుంటే మనకు మేడ్చల్లో, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు మేల్ లిటరసీ 87. సో ఇప్పుడు మనం ఫీమేల్ లిటరసీ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా 58%. ఓవరాల్గా 58%. అండ్ అన్నిటికంటే తక్కువ జోగులాంబ గద్వాల్. సో వెరీ ఈజీ టు రిమెంబర్. సో లిటరసీ రేట్స్ ఏవైనా కానీ లీస్ట్ జోగులాంబ గద్వాల్. అండ్ ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఫీమేల్స్ ఇట్ ఈస్ హైదరాబాద్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, సెక్స్ రేషియో. సెక్స్ రేషియో గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ సెక్స్ రేషియో మనది తెలంగాణ స్టేట్ది 988. సో ఇక్కడ లీస్ట్ సెక్స్ రేషియో చూసుకుంటే రంగారెడ్డి 950. నెక్స్ట్ హైదరాబాద్ 954. ఈ సెక్స్ రేషియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ హైయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి నిర్మల్లో 1046. సో నిర్మల్ 1046 హైయెస్ట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 0 to 6 సెక్స్ రేషియో. సో 0 to 6 చూసుకుంటే మనకు ములుగులో హైయెస్ట్ 971. దానికంటే ముందు మనము చూసుకోవాల్సింది ఆన్ అన్ యావరేజ్ తెలంగాణ స్టేట్కి మొత్తం 0 to 6 చైల్డ్ సెక్స్ రేషియో చూసుకుంటే 932. ఓవరాల్ సెక్స్ రేషియో అంటే 988. సో 932 అండ్ లీస్ట్ ఇస్ వనపర్తి విచ్ ఇస్ 903. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ చూసుకుంటే ఓవరాల్గా మనకు 15.5%. 15.5%. అండ్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 54 lakhs. ఓకే, సో లీస్ట్ పాపులేషన్ వచ్చేసి హైదరాబాద్ 6.3%. అలాగే మనకు హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ చూసుకుంటే 24.7%, మంచిర్యాల్ 24.7%. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్ట్. సో షెడ్యూల్ కాస్ట్ సెక్స్ రేషియో గురించి చూసుకుంటే మనకు జోగులాంబ గద్వాల్ ఇస్ ద లీస్ట్ అండ్ ద హైయెస్ట్ ఇస్ నిర్మల్. సో ఓవరాల్ షెడ్యూల్ కాస్ట్ సెక్స్ రేషియో తీసుకుంటే ఇట్ ఇస్ 1008. 1008. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు హైదరాబాద్లో వెరీ లీస్ట్, అన్నిటికంటే తక్కువ 1.2%. అండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు మహబూబాబాద్ అరౌండ్ 37.8%. మహబూబాబాద్. అండ్ ఓవరాల్
చూసుకుంటే పర్సంటేజ్ ఇన్ పాపులేషన్ చూసుకుంటే ఇట్ ఇస్ 9.1%. 9.1. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే మనకు స్టేట్ సెక్టర్ అంటే తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూట్ చేసేది 51%. నెక్స్ట్ ఇది తప్పు పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. యూ మే ఫాల్టర్ బికాస్ యూ మే కన్సిడర్ సెంట్రల్ సెక్టర్ బట్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ సెక్టర్ విచ్ కమ్స్ నెక్స్ట్. సో 1 ప్రైవేట్ సెక్టర్ అండ్ దెన్ ఇట్ ఈస్ ద సెంట్రల్ సెక్టర్. సో ఇక్కడ మనం చూసుకుంటే థర్మల్ నుంచి మనకు 60% వస్తుంది అండ్ దెన్ హైడ్రో నుంచి మనకు అరౌండ్ 39% వస్తుంది అండ్ దెన్ కమ్స్ మినీ హైడ్రో, లాస్ట్లో సోలార్. సో మన స్టేట్కి సంబంధించింది లాస్ట్లో సోలార్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ కిలోవాట్ అవర్ పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్. సో దట్ ఆ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి, 2071. సో ఇట్ ఈస్ అబౌవ్ 2000 కిలోవాట్ అవర్. ఓకే, అండ్ గ్రోత్ రేట్ వచ్చేసి మనకు 2018-19 to 2019-20తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్, 9.2 అంటే చాలా ఎక్కువ. సో పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు హైయెస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి మనకు ఇట్ ఈస్ కొత్తగూడెంలో మనకు థర్మల్ పవర్ ప్లాంట్స్. ద కెపాసిటీ ఇక్కడ చాలా 500, 800 చాలా పెద్దవి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు హైడ్రో నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసే దాంట్లో చూసుకుంటే ఇట్ ఈస్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం. దీస్ ఆర్ ద హైయెస్ట్. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఎలక్ట్రిఫికేషన్ గురించి చూసుకుంటే ఆబ్వియస్లీ మనకు డొమెస్టిక్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో, పాపులేషన్ కూడా చాలా ఎక్కువ కదా. సో మనకు లీస్ట్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ డొమెస్టిక్ సెక్టర్లో మనం చూసుకుంటే ఇట్ ఇస్ వెరీ లీస్ట్ విచ్ ఇస్ కోమరం భీమ్, ఆసిఫాబాద్. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ బిట్. జస్ట్ డొమెస్టిక్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిఫికేషన్. రైట్, నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో మనకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకు నేషనల్ హైవేస్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 3.6% అండ్ పంచాయతీ రాజ్ రోడ్స్ వచ్చేసి అరౌండ్ 62.4%. దాని తర్వాత R&B రోడ్స్ వచ్చేసి మనకు 25.7% అండ్ GHMC రోడ్స్ వచ్చేసి 8.4%. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెద్దపల్లిలో మనకు 0 నేషనల్ హైవేస్ అనేటివి 0. సో యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ నేషనల్ హైవేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ పెద్దపల్లి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనము నల్గొండ చూసుకుంటే ఇట్ హ్యాస్ ద మోస్ట్ నేషనల్ హైవేస్. సో దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం పంచాయతీ రాజ్ రోడ్స్ చూసుకున్నా కానీ మనకు నల్గొండలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నౌ సో మనము అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఆఫ్ తెలంగాణ గురించి చూసుకుంటే దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 zones. రైట్, సో ఇక్కడ మనము క్లియర్గా ఉంది. సో యాన్యువల్ రెయిన్ఫాల్ రేంజ్ పట్టి దే హ్యావ్ బీన్ డివైడెడ్. సో ఇక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్, ఇక్కడ మీడియం రెయిన్ఫాల్, ఇక్కడ లీస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడ చూసుకుంటే చూడండి 606 to 853. సో మినిమం 606. సో ఇవి అగ్రోక్లైమాటిక్ జోన్స్. నౌ సో ఇప్పుడు విల్ ట్రై టు డిస్కస్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్స్. సో ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇట్ షేర్స్ విత్ 7 districts. సో జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం 7. ఇక్కడ వచ్చేసి ఛత్తీస్గఢ్ వస్తుంది, ఛత్తీస్గఢ్ తోటి 3. సో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి. సో మళ్ళీ ఇది వచ్చేసి మహారాష్ట్ర తోటి కూడా 7. ఓకే, సో జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. సో 7. సో అలాగే మనము కర్ణాటకతో చూసుకుంటే 5. సో కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ 1, 2, 3, 4, 5. సో ఇవన్నీ బౌండరీస్. వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో అలాగే మనము నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూసుకుంటే మనము ఇట్ ఈస్
ఇప్పుడు మనము ఏతు నగరం గురించి చూసుకుంటే మనకు అది ములుగులో ఉంటుంది. ఏతు నగరం. ఓకే, నెక్స్ట్ పకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి మనకు వరంగల్లో ఉంటుంది. సో ఏతు నగరంలో ఉన్న ములుగులో ఉన్న ఏతు నగరం ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మగర్ క్రొకడైల్స్. అండ్ పకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా మనకు మోస్ట్ ఫేమస్ ఫర్ 4 హార్న్డ్ యాంటిలోప్స్. అలాగే మనము పోచారం గురించి చూసుకుంటే ఇట్ ఇస్ కామారెడ్డి, మెదక్ ఈ ఏరియాస్లో ఉంటుంది. అండ్ శివారం గురించి చూసుకుంటే మనము పెద్దపల్లి మంచిర్యాల్ ఇక్కడ శివారం. ఓకే, ఇక్కడ పోచారం. ఓకే, ఇక్కడ శివారం. ఓకే, అండ్ మోస్ట్ ఫేమస్ కావల్ వచ్చేసి ఈ రీజన్స్లో ఉంటుంది. ఓకే, అంటే ఇట్ ఈస్ ఇన్ ది రీజన్స్ ఆఫ్ కుమరభీమ్, ఆసిఫాబాద్, కొంచెం మంచిర్యాల్, నిర్మల్ ఈ రీజన్స్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఆబ్వియస్లీ చాలా ఫేమస్ ఫర్ టైగర్స్. ఇట్ ఇస్ అ టైగర్ రిజర్వ్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి కిన్నెరసాని వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటుంది. అండ్ మంజీరా చూసుకుంటే మనకు సంగారెడ్డి. మంజీరా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నది ఏంటండి, దట్ ఈస్ కిన్నెరసాని. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు ఈ ఏరియాస్లో నల్గొండ, నాగర్ కర్నూల్, అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఇది టైగర్ రిజర్వ్. సో మోస్ట్ ఫేమస్ ఫర్ టైగర్స్. సో ఇది అమరాబాద్. ఓకే, అండ్ నెక్స్ట్ సో ప్రాణహిత వచ్చేసి ఇట్ ఈస్ అగైన్ అండ్ నియర్ మంచిర్యాల్. సో మనకు నేషనల్ పార్క్స్ వచ్చేసి కాసు బ్రహ్మానందారెడ్డి కేబీఆర్ పార్క్, అదేమో హైదరాబాద్లో, రైట్. అండ్ మృగవాణి వచ్చేసి మనకు చిల్కూరు దగ్గర రంగారెడ్డిలో. చిల్కూరు దగ్గర రంగారెడ్డి దగ్గర ఉన్నది మృగవాణి నేషనల్ పార్క్. అండ్ అట్ ద సేమ్ టైం మహావీర్ హరిణి వనస్థలి, అది కూడా రంగారెడ్డిలో, వనస్థలిపురం దగ్గర. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విత్ మ్యాప్స్. ఐ హోప్డ్ you have found them useful. If you did, please do like, share and subscribe. Thank you.